అందరికి నమస్తే. మన రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంది? రియల్ ఎస్టేట్ చాలా బాగుంది. రియల్ ఎస్టేట్ గతంలో కన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువ అమ్ముతున్నారు. ఎక్కువ కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయి. ఎక్కువ రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. చాలా పేపర్లలో కొన్ని సర్వేలు చెప్పినట్లుగా వార్తలు చూసినాం. అయితే ఒక ఇంటర్నేషనల్ సంస్థ అన్రాక్ బిజినెస్ అన్రాక్ వాళ్ళు అసలైన రిపోర్ట్ ఇచ్చిండ్రు. వాళ్ళు హైదరాబాద్ మీదే కాదు, మొత్తం మన దేశంలోని మెట్రోపాలియన్ సిటీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ వాటికి సంబంధించి హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, పూణే, బెంగళూరు, చెన్నై, కోల్కతా ఎక్కడెక్కడ ఎట్లా ఉంది అనేదాన్ని వాళ్ళు ఒక సర్వే చేసి ఇచ్చిండ్రు. ఆ సర్వేలో చాలా భయంకరమైన నిజాలు బయటపడ్డాయి. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్, హైదరాబాద్ చుట్టూ రియల్ ఎస్టేట్ అంటే నేను వెంచర్ల గురించి మాట్లాడతలేను. వెంచర్లు అదంతా వేరు. వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే లేటెస్ట్గా హైదరాబాద్లో కొత్తగా ఎన్ని ప్రాజెక్టులు స్టార్ట్ అయినాయి, లేకపోతే ఎన్ని అమ్మిండ్రు, ఎన్ని రిజిస్ట్రేషన్లు అయినాయి, ఆ బేస్ చేసి వీళ్ళు సర్వే చేసిండ్రు. ఒక రిపోర్ట్ చూస్తే మొత్తం రెండు భాగాలుగా చేసిండ్రు. ఒకటి జనవరి, ఫిబ్రవరి, మార్చ్ మొదటి 3 నెలల్లో బిజినెస్ ఎట్లా జరిగింది. తర్వాత ఏప్రిల్, మే, జూన్ రెండో త్రైమాసికం అంటారు కదా, రెండో త్రైమాసికంలో రెండో 3 నెలల్లో ఎట్లాంటి బిజినెస్ జరిగిందండి. హైదరాబాద్ విషయానికి వస్తే 22,960 యూనిట్లు స్టార్ట్ అయినాయంట. ఫస్ట్ జనవరి, ఫిబ్రవరి, మార్చిలో. అంటే కొత్తగా ఇండ్లు లేకపోతే అపార్ట్మెంట్స్ రకరకాల కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. అదే ఏప్రిల్, మే, జూన్ వచ్చేసరికి 13,750 మాత్రమే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినాయి. ఆ నెలలో మొత్తం 3 నెలల్లో కలిపి 13,750. యావరేజ్గా తీస్తే 4,000 చిల్లర ఇండ్లు మాత్రమే, ఇల్లు అపార్ట్మెంట్లు అంతా కలిపి నేను చెప్పేది మాత్రం దాదాపు 40% లెస్. ఒకటేసారి 22,960 నుంచి 13,750 పడిపోయింది. సరే, ఇక్కడ ఎలక్షన్ ఉంది కాబట్టి పడిపోయిందా అని చెప్పని కూడా అవకాశం లేదు. ఒకవేళ ఇక్కడ ఎలక్షన్ ఉందని ఆగిపోతే ఎలక్షన్ ఉంది కాబట్టి కన్స్ట్రక్షన్లు చేయలేదేమో అని అనుకుంటే ఆ ఎఫెక్టు అమ్మకాల మీద కూడా పడుతుంది. మళ్ళీ అమ్మకాల మీద చూడండి ఒకసారి ఎట్లుందో. అమ్మకాలు ఏప్రిల్, మే, జూన్లో 15,085 ఇండ్లు మాత్రమే, ఇండ్లు అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అన్నీ కలిపి 15,085 ఇండ్లు మాత్రమే అమ్మినారు. అంతకుముందు 3 నెలల్లో చూస్తే 19,660. అసలు మొత్తం దేశవ్యాప్తంగా ఎలక్షన్ జరిగినాయి, నాట్ ఓన్లీ తెలంగాణలో కదా. ఇక్కడ 23% లెస్, 23% లెస్. ఇక్కడ మొత్తం ఈ మెట్రోపాలియన్ సిటీస్ ఉన్నాయి కదా, దీనిలో అత్యంత దారుణంగా రియల్ ఎస్టేట్ రంగం పడిపోయింది. మన దగ్గరనే 23%. మన తర్వాత బెంగళూరు 18% ఉంది. ఇక మిగతా కోల్కతా 9%, చెన్నై 6%, అట్లా రకరకాల పర్సెంటేజ్ చేస్తున్నాయి బిజినెస్ పడిపోవడం. అందుకే అంటున్నా, ఒకవేళ పడితే దేశమంతా ఒకటే రకమైన ఎఫెక్ట్ పడాలి కదా. అది మన హైదరాబాద్ మీద అసలు ఎఫెక్టే ఉండకూడదు. ఎందుకంటే మిగతా ఈ సిటీస్తో పోలిస్తే మన హైదరాబాదు కొంత దక్కన్ పీఠభూమి కావడము, లేకపోతే ఇక్కడ వ్యాపారస్తులకు ఇక్కడ రియల్ ఎస్టేట్కు అనుకూలమైన వాతావరణం ఉండడము, రకరకాల వ్యవహారాలు మిగతా సిటీతో పోలిస్తే హైదరాబాద్ కొద్దిగా బెటర్ కదా. కాబట్టి ఇక్కడ సిచ్యువేషన్ ఉండకూడదు. కానీ ఒకటేసారి 23% పడిపోయినాయి. 3 నెలలకే 23% పడిపోయి హైదరాబాదు బిజినెస్ డల్గా ఉన్న బిజినెస్ సిటీలలో హైదరాబాద్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. 23% పడిపోయిందంటే ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇక్కడ చూడండి అట్లే ఢిల్లీలో అయితే నిర్మాణం 7,270 మొదటి 3 నెలల్లో ఉంటే నిర్మాణాలు 17,030, 134% పెరిగింది. ప్లస్ ముంబైలో 131% పెరిగింది. మొత్తం యావరేజ్గా మొత్తం 3 నెలల్లో 1,11,000 యూనిట్లు మొత్తం దేశవ్యాప్తంగా ఫస్ట్ త్రైమాసికంలో కడితే సెకండ్ త్రైమాసికం ఏప్రిల్, మే, జూన్లో 1,17,000. దేశవ్యాప్తంగా చూస్తేనేమో ఇండ్లు లేదా అపార్ట్మెంట్ల కట్టకం పెరిగింది, 6% పెరిగింది దేశవ్యాప్తంగా. మన హైదరాబాద్లో చూస్తేనేమో 40% తగ్గింది. ఇది ప్రాబ్లం. అసలు ఇప్పుడు ఆ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పోతే కొత్త ప్రాజెక్టులు ఎవరు స్టార్ట్ చేస్తలేరు. బిల్డర్స్ కూడా కొత్త ఇండ్లు ఇప్పుడు స్టార్ట్ చేసి బిజినెస్ చేద్దాం, అమ్ముకుందాం అనే ధైర్యం ఎవరు చేస్తలేరు రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు. ఇక అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అయితే అప్పుడు ఎప్పుడో స్టార్ట్ చేసినవే, అంతకుముందు స్టార్ట్ చేసి అగ్రిమెంట్ అయినవే చాలా వరకు మొన్నటిదాకా రిజిస్ట్రేషన్లు అయినాయి. ఇప్పుడు దీని ఎఫెక్ట్ అంతా కూడా నెక్స్ట్ ఉంటాయి మన మీద. కన్స్ట్రక్షన్ తగ్గిందంటే అమ్మకాలు తక్కువ ఉంటాయి, అమ్మకాలు తక్కువ ఉన్నాయంటే రిజిస్ట్రేషన్ కూడా తక్కువ అయిపోతాయి ఆటోమేటిక్గా. ఇక అట్లాంటప్పుడు హైదరాబాద్లో రియల్ ఎస్టేటు బాగుంది అని చేసిన సర్వేలు కానీ, లేకపోతే కొన్ని పేపర్లు ఎట్లా వార్త రాసినవో తెలియదు. వాస్తవంగా కూడా మనకు తెలుసు కదా గ్రౌండ్లో ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది. చిన్న బిల్డర్లు ఉంటారు, ఇండివిజువల్ ఇండ్లు 2-3 కట్టుకొని ఒక 10 ఇండ్లు కట్టుకొని అమ్ముతూ ఉంటారు చిన్నగా. అట్లాంటి వాళ్ళంతా కూడా బిజినెస్ మానేసిండ్రు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న 1-2 ఇండ్లు ఇంకా అమ్ముడు పోలేదు. పెద్ద పెద్ద ప్రాజెక్టులు, హైరైజ్ బిల్డింగ్స్ ఉన్నాయి కదా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో, అక్కడ రేట్లన్నీ కూడా పడిపోయినాయి. ఫ్లాట్స్ 12,000 ఎస్ఎఫ్టీ, 12,000 రూపీస్ ఎస్ఎఫ్టీ అమ్మిన వాళ్ళు మొన్నటిదాకా, అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా 12,000 అమ్మిన వాళ్ళు ఏమైందేమో 9,000, 10,000కు వచ్చేసిండ్రు. దాదాపు 2,000 నుంచి 3,000 రూపాయలు తగ్గించేసిండ్రు.
ఎస్ఎఫ్టీ మీద. ప్రతి దగ్గర అట్లాంటి సిచ్యువేషన్. నార్సింగ్ ఏరియాలో 10,000 ఎస్ఎఫ్టీ ఉన్నది, ఇప్పుడు 7,000కి ఎస్ఎఫ్టీ దొరుకుతుంది. ఎందుకు అమ్ముతున్నారు? అంతకని తగ్గించలేరు మళ్ళీ వాళ్ళు, గిరాకీ లేదని చెప్పి అంత కూడా తగ్గించలేరు. ఎందుకంటే కనీసం లాభం రాకున్నా వాయే, నష్టం రాకుంటే చాలు. ఎందుకంటే లక్షల కోట్ల రూపాయలు పెడతారు కదా, వాటి మీద ఇంట్రెస్టే చాలా ఎక్కువైపోతుంది. దాని మీద లోన్ తీసుకొచ్చి పెడతారు, లేకపోతే ఏమో ఇంట్రెస్ట్ తీసుకొచ్చి పెడతారు. ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా అంత పెద్ద లోన్ తీసుకొచ్చుకొని బిజినెస్ చేస్తాడు. కాబట్టి అనవసరంగా ఇంట్రెస్ట్ మీద పడుతుంది, అనవసరంగా ఆగిపోయింది మొత్తం ఫైనాన్స్. ఇదంతా ఆగిపోయింది, రొటేషన్ అంతా ఆగిపోయింది. కాబట్టి అట్లా ఉండకూడదు. అంటే కనీసం పెట్టిన ధర వచ్చిన ధర కొంచెం చూసుకొని అమ్ముకుంటే లాభం లేకపోయినా ఆడికి పెట్టిన పెట్టుబడి వెళ్తే చాలు అనే సిచ్యువేషన్ ప్రస్తుతం ఫైనాన్స్ డిస్ట్రిక్ట్లో ఉంది. ఫైనాన్స్ డిస్ట్రిక్ట్లోనే అట్లాంటి సిచ్యువేషన్ ఉంటే మిగతా తెలంగాణలో ఏంది పరిస్థితి? నిజానికి రియల్ ఎస్టేట్ తెలంగాణలో హైదరాబాద్ చుట్టూ ఎట్లా జరిగిందో మనకు టౌన్లలో కూడా అట్లే జరిగింది, జిల్లా కేంద్రాల్లో కూడా అట్లే జరిగింది. ఇప్పుడు జిల్లా కేంద్రాల్లో ఏమైనా రియల్ ఎస్టేట్ బిజినెస్ గురించి ఎవరైనా మాట్లాడుకుంటున్నారా? ఎవరైనా అమ్ముకునే పరిస్థితులు ఉన్నాయా? ఎవరైనా కొనుక్కునే పరిస్థితులు ఉన్నాయా? అసలు అమ్మేవాడు ఉన్నారా? అసలు మార్కెట్ ఉందా? కొనేవాళ్ళు ఉన్నారా మార్కెట్లో? డిస్టిక్ల్లో మనం హైదరాబాద్ చుట్టూ ఎంతసేపటికి హైదరాబాద్ గురించే మాట్లాడుతున్నాం, ఎందుకంటే మేజర్ బిజినెస్ కాబట్టి. కానీ జిల్లా కేంద్రాల్లో బిజినెస్ ఏమైంది? ఓలో ఉంటే మనకు కనబడుతుంది కదా. అదే రియల్ ఎస్టేట్ అంటే కళ్ళకి కనబడకుండా గాలిలాగా మాయమయ్యేది కాదు. దాని మీద ఆధారపడి చాలామంది బతుకుతారు. చిన్న చిన్న ఏజెంట్ల కానీ స్టార్ట్ చేస్తే దాని మీద మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు, పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉంటాయి, ఇండైరెక్ట్గా బతికే వాళ్ళు ఉంటారు. రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళంతా అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు నుంచి ఆగినారు. ఎందుకు ఆగినారంటే ఎలక్షన్స్ వచ్చినాయి కదా, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత బిజినెస్ మళ్ళీ స్టార్ట్ అవుతుందని ఆగినారు. అసెంబ్లీ అయిపోయింది, ఏమీ కాలేదు. తక్కువలకు శంషాబాద్కు మెట్రో ఒకటి తీసేసిండ్రు. కనీసం ఆ మెట్రో ఉంటే కూడా ఆ ఏరియా అంతా కూడా బాగా డెవలప్మెంట్ అయ్యేది. అది అట్లా కాదు, ఓల్డ్ సిటీకి వెళ్ళి తీసుకుపోతామన్నారు. ఓల్డ్ సిటీకి వైబులేనా? ఆ చిన్న చిన్న గల్లీలో లేకపోతే ఆ ఇండ్లు మొత్తం లేపేసి నష్టపరిహారం కట్టిస్తే ఎంత అవుతుంది? ఇదంతా ఒకటి నడుస్తుంది. ఫార్మాసిటీ రద్దు అనేది ఆ ఇబ్రాహీంపట్నం రూట్లో అడ్డగిల్ల ఆ ఏరియా మొత్తం, ముచ్చర్ల మహేశ్వరం ఆ ఏరియా మొత్తం ఎఫెక్ట్ పడ్డది. ఇక తర్వాత గవర్నమెంట్కు రియల్ ఎస్టేట్ మీద సరైన ప్లానింగ్ లేకపోవడం, కార్యాచరణ ప్రకటించకపోవడం. కొత్తగా నేను ఔటర్ రింగ్ రోడ్ నుంచి RRR వరకు ఒక బిజినెస్, అక్కడ ఒక రియల్ ఎస్టేటు, ఇక్కడ ఇది ఒక ఇండస్ట్రియల్ ఏరియా అని చెప్తే నడవదు. దానికి ఒక లెక్క ఉండాలి. ఏం ఇండస్ట్రీస్ పెడతారు, అసలు ఎంత భూమి ఉంది, ప్రభుత్వ భూమి ఎంత ఉంది, అక్కడ ఎట్లాంటి ఇండస్ట్రీస్ పెడతారు, ఎట్లాంటి ఇండస్ట్రీస్ పెడితే ఎంతమందికి జాబులు వస్తాయి, అట్లాంటివి మోడల్గా మనకు వేరే రాష్ట్రాల్లో ఎక్కడైనా అట్లాంటివి ఉన్నాయా, అట్లాంటి కారిడార్స్ ఉన్నాయా, ఉంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంది, ఇవన్నీ స్టడీ చేసి మనం ఈ ఏరియాను కారిడార్గా ప్రకటిస్తున్నాం, ఈ ఏరియాను ఇండస్ట్రియల్ కారిడార్గా ప్రకటిస్తున్నాం, ఈ ఏరియాలో మొత్తం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ వస్తాయి అట్లా చెప్తే అప్పుడు కొంత రియల్ ఎస్టేట్ పుంజుకునే అవకాశం ఉంటుంది. అసలు రియల్ ఎస్టేటు ఈ ఈ సిచ్యువేషన్కి ఇంకొక కారణం కూడా ఉంది. కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత వెంచర్లకు, పెద్ద పెద్ద బిల్డింగ్లకు ఎక్కడ పర్మిషన్ ఇస్తలేరు, ఎందుకో తెలియదు. మరి పర్మిషన్ ఇవ్వడంలో తప్పేముంది? అన్నీ కరెక్ట్ ఉంటే, కరెక్ట్ లేకపోతే ఆపేస్తారు. కరెక్ట్ ఉన్నప్పుడు అన్నీ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి గవర్నమెంట్ ఒక వాళ్ళ పాలసీ ప్రకారం డబ్బులు తీసుకొని కదా వాళ్ళకు చేయాల్సింది. మరి దీనిలో ప్రైవేట్ దందా ఏందో తెలియదు. ఏమైనా ప్రైవేట్ దందా కోసం వెయిట్ చేస్తున్నారా, ఇంకెవరన్నా ఏం నడిపిస్తున్నారో తెలియదు. కానీ రియల్ ఎస్టేట్ మొత్తం కూడా చుట్టి మొత్తం ప్యాకప్ చేసే ప్రయత్నాలు ఒకటి నడుస్తున్నాయి. అసలు ఏ టౌన్తో కూడా ఇక్కడ ఉన్న ఏ సిటీతో కూడా సంబంధం లేదు. మన హైదరాబాద్ రియల్ ఎస్టేటు ఎప్పుడు భూమి ఉంటుంది. అది ఇప్పుడు ఓన్లీ పేపర్లకు పరిమితమైంది. ఓన్లీ కొన్ని పేపర్లలో రోజు హైదరాబాదులో రియల్ ఎస్టేట్ భూమ్ మొత్తం ఎగబడి కొంటున్నారని రాస్తూ ఉంటారు. అసలు కొనేవాడు లేడు, అమ్ముకునే వాళ్ళకి తెలుసు ఆ తిప్పలు. కట్టి మొత్తం పిట్టలు గూళ్ళు పెడుతున్నాయి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో, పెద్ద పెద్ద హైరైజ్ బిల్డింగ్స్లో. కొనేవాళ్ళు లేక, చూసేవాళ్ళు లేక. నాకు తెలిసిన అతను ఒకతను జాబ్ చేస్తాడు, ఆయన దాదాపు ఒక 5-6 ఏళ్ళకెళ్ళి చేస్తున్నాడు రియల్ ఎస్టేట్. అదే ఏరియాలో ఈ వెంచరు ఆ వెంచర్ మీన్స్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ పెద్ద పెద్ద అంత రియల్ ఎస్టేట్. వీళ్ళకు సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు అమ్ముతారు. ₹1,00,00,000, ₹1,20,00,000, 2 కోట్లు, 3 కోట్లు, ఒక్కొక్క ఫ్లాట్ 3-4 కోట్లు కూడా అమ్ముతారు వాళ్ళు. వాళ్ళు చెప్తున్నారు ఇంతకుముందు 10 మంది వస్తే 4 కొనేవాళ్ళంట. రోజులో కనీసం 20-30 మంది వస్తారంట. దానిలో కనీసం ఒక 10 ఫ్లాట్లు బుక్ అవుతాయంట ఆ రోజు. ఇప్పుడు అంట రోజుకు 10 మంది వస్తలేరంట చూడనీకి కూడా. రోజుకు 5 మంది 6 మంది వస్తారంట, ఒక్కటి కూడా బుక్ కాదంట. వారం మొత్తం కూడా ఒక్క ఫ్లాట్ కూడా అమ్మరంట వాళ్ళు. వారం మొత్తం సండే అయితే మొత్తం పండుగలాగా ఉండేదంట. శనివారం ఆదివారం ఆ ఫ్లాట్స్ దగ్గరకు వచ్చేవాళ్ళు, కొనేవాళ్ళు, చూడనీకి వచ్చిన వాళ్ళు ఒక పెద్ద పండుగ వాతావరణం ఉండేదంట. అసలు ఇప్పుడు చూస్తామంటే కూడా ఇవ్వలేరంట. అట్లాంటి సిచ్యువేషన్ ప్రస్తుతం హైదరాబాద్లో ఉంది. ఈ బిజినెస్ అనురాగ్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ చూస్తే కూడా మనకు అదే అర్థమవుతుంది. మరి రియల్ ఎస్టేట్ మొత్తం
మొత్తం గడ్డ కట్టుకొని పోయిన తర్వాత ప్రకటిస్తారా? ఒక కార్యాచరణ ఉంటుంది ప్రభుత్వానికి. ఇక్కడ బిజినెస్ రియల్ ఎస్టేట్ బిజినెస్ కావడానికి ఒక కార్యాచరణ ఉంటుంది. ప్రభుత్వం అడుగులను బట్టి రియల్ ఎస్టేట్ బిజినెస్ నడుస్తుంది. కొంటారు, కొనేవాళ్ళు కొంటారు. కానీ ఎప్పుడు కొంటారు? ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎక్కడ ఏం చేస్తుంది, పలానా ఏరియాలో ఏం చేస్తుంది, పలానా విజయవాడ హైవేలో ఇది జరుగుతుందంటే విజయవాడ హైవేలో కొంత భూమి వస్తుంది. ఏమీ చేయకుండా ఉత్తగా మీటింగులు పెట్టుకొని ఉత్త ప్రకటనలు, పేపర్ ప్రకటనలు చేస్తే రియల్ ఎస్టేట్ పెరగదు. మొత్తం డౌన్ అయిపోయింది. చిన్న చిన్న ఏజెంట్లు కూడా పని లేకుండా పోయింది. వెంచర్లు లేవు, అపార్ట్మెంట్స్ లేవు, కొత్తగా దానికి పర్మిషన్స్ లేవు, హైరైజ్ బిల్డింగ్స్ లేవు. ఎనివే హైదరాబాద్లో అయితే ఇది రియల్ ఎస్టేట్ సిచ్యువేషన్. ఈవెన్ మన తెలంగాణలో చాలా టౌన్లలో ఆల్మోస్ట్ 95% మొత్తం రియల్ ఎస్టేట్ అంతా భూస్థాపితం అయిపోయింది. కొనేవాళ్ళు లేరు, అమ్మేవాళ్ళు లేరు, కొత్త వెంచర్లు చేసే వాళ్ళు లేరు. ధైర్యం చేసి చలో చేద్దాం, అమ్ముకుందాం, బిజినెస్ చేద్దాం అనుకునే వాళ్ళు కూడా ఎవరు బిజినెస్ చేస్తలేరు. మరి ఎందుకు ఈ సిచ్యువేషన్ వచ్చింది? ఇది ఎప్పటిదాకా ఇట్లా ఉంటుంది? దీనికి ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా? లేకపోతే వీళ్ళ తిప్పలు వీళ్ళు, వాళ్ళ తిప్పలు వాళ్ళు ఉండాల్సి వస్తుందా? ఏంది సిచ్యువేషన్? ఆ మిగిలిపోయిన కట్టుకున్న ప్రాజెక్ట్స్ అని కూడా అవి ఎప్పుడు అమ్ముతారు? అవి అమ్ముకుంటే కదా రొటేషన్ అయితే డబ్బులు వాళ్ళు మళ్ళీ ఇంకో కొత్త ప్రాజెక్ట్ చేపట్టేది. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.